భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి సహదేవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గడ్డం అంకల్ రెడ్డి నంద్యాల జిల్లాలోని టెక్కే మరియు నూనెపల్లె మార్కెట్ యార్డులను పరిశీలించి రైతుల కోసం ఉన్న యార్డు భూములను రాజకీయ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఉపయోగించడం తీవ్రంగా తప్పుపట్టారు. రైతులకు ఉపయోగపడాల్సిన గోదాములు, డ్రై యార్డులు ప్రస్తుతం నిరుపయోగంగా మారి ప్రైవేట్ అద్దెలకు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులు రైతుల ఆస్తి అని జీవో నంబర్ 207ను వెంటనే వెనక్కి తీసుకుని నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జూన్ 10న నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మడి సహదేవ్ రెడ్డి. నేను భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో నిర్వహిస్తున్నాను. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డులను పరిశీలించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏంటంటే, నంద్యాల మార్కెట్ యార్డులో ఒక భాగమైనటువంటి నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాలు ఒక ప్రైవేట్ రాజకీయ పార్టీకి దారదత్తం చేయడం జరిగింది. ఈ విధంగా దారదత్తం చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. దీన్ని మేము ఖచ్చితంగా నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ మార్కెట్ యార్డు, ఎందుకు దీన్ని ఉపయోగించలేకపోతున్నారు, ఎంత నిరుపయోగం ఉంది, రైతులకు ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నారు, చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది పరిశీలించి దీని మీద ఈరోజు నంద్యాల జరిగింది, రేపు కర్నూలు జరుగుతుంది, ఇంకో రోజు ఇంకో ఊరిలో జరుగుతుంది. కాబట్టి మార్కెట్ యార్డులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరికి లేదు, కేవలం రైతులకు మాత్రమే ఉంది. ఎందుకంటే రైతుల కోసం పుట్టినటువంటిదే మార్కెట్ యార్డు. రైతుల ప్రయోజనాలను కాపాడడం కోసమే మార్కెట్ యార్డు ఉంది. ఈ మార్కెట్ యార్డును రక్షించుకోవడానికి ఎవరు ముందుకు రారు, ఏ ఉద్యోగస్తులు ముందుకు రారు, ఏ రాజకీయ పార్టీలు ముందుకు రారు, ఎవరు రారు. కేవలం రైతులకే సమస్య ఇది. కాబట్టి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వంతో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు, సరైనటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు, సరైనటువంటి పద్ధతుల మెయింటెనెన్స్ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్, ఇది నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో టెక్కీలో 15.5 ఎకరా, ఇక్కడ 8.5 ఎకరా, దగ్గర కొన్ని వందల కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీని సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు మేము టెక్కే చూసి వచ్చాం. టెక్కేలో ఒక రైతు కూడా కనీసం దాన్ని ఉపయోగించుకోవడం లేదు. కేవలం అన్ని బాడెక్కిచ్చారు. అంటే రకరకాల వ్యక్తులకు బాడగలు ఇచ్చుకుంటూ పోయారు. అంటే బాడగలు మాత్రమే వసూలు చేయడానికే మార్కెట్ యార్డు ఉందా అనేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. అక్కడక్కడ అడప ఏదో మొక్కజొన్న పెంచుకుంటున్నారు. తర్వాత ఒక 2 పెద్ద కేంద్రాలు, 2 పెద్ద గోడౌన్లు ఈవీఎంలు స్టాక్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అంటే ఈవీఎంల స్టాకుల కోసము, లేకపోతే ఫ్రిడ్జ్లు అమ్ముకోవడానికి, లేకపోతే ఇంకోటి చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నారు తప్ప రైతులకు పరంగా ఉపయోగపడేది ఒకటి చూసాం. ఏదో ట్రాక్టర్ రిపేర్ ఏదో ఒకటి కనపడింది, స్ప్రేయర్లు అట్లాంటిది. అవి తప్ప ఎక్కడ కూడా రైతులకు ఉపయోగపడేటువంటిది టెక్కే మార్కెట్ యార్డులో కనపడలేదు. ఇక్కడ చూస్తామా, ఇక్కడ కేవలం బర్రెల సంత తప్ప వేరే ఏమీ ఉపయోగించలేదు దీన్ని. మరి ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యవస్థను చూస్తే మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇవాళ రైతులు ఆరబోసుకోవడానికి మార్కెట్ యార్డులు లేక, డ్రై యార్డులు లేక రోడ్ల మీద ఆరబోసుకుంటుంటే, చాగలమర్రి మండలంలో రోడ్ల మీద ఆరబోస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఎస్ఐ పోలీసులు స్టేషన్కి తీసుకుపోతున్నారు రైతులను. వాళ్ళు ఎక్కడ ఆరబోసుకోవాలి? అమ్ముకోవడామా, ధర లేదు. స్టాక్ పెట్టుకుందామా, మార్కెట్ యార్డులో గోడౌన్లు లేవు. ప్రైవేట్ గోడౌన్లో పెట్టుకున్నామా, వాడు నెలకు 150, 200, 300 వేస్తాడు. హమాలీ ఛార్జీలు ఉంటాయి అక్కడ. అదే ప్రైవేట్ గోడౌన్లు కాకుండా మార్కెట్ యార్డు ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, ఫ్రీగా ఉండేటివి. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, ఒక 7-8 సంవత్సరాల వరకు మార్కెట్ యార్డులలో ధాన్యం నిల్వ చేసుకుంటే ఫ్రీ, రైతుకు కనీసం 6 నెలలు ఫ్రీ. దగ్గర 100 రోజుల వరకు ఏమాత్రం ఛార్జెస్ వేరు. అసలు 100 రోజుల తర్వాత అమ్ముకుంటే కేవలం నామకే వాస్తే ఛార్జ్ చేసేవాళ్ళు. దాని మీద లోన్ ఇచ్చడానికి గవర్నమెంట్కి భరోసా ఉండేది బ్యాంకులకు, మార్కెట్ యార్డులో నిల్వ ఉందంటే. అలాంటి గోడౌన్లే లేవు. ఇన్ని గోడౌన్లు కట్టారు మన పెద్దలు, పూర్వీకులు ఇంతమంది ఎంతో కష్టపడి కట్టింటారు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఎంత నిరుపయోగం ఉన్నాయి చూడండి. ఇవి మెయింటైన్ చేయడానికి డబ్బులు లేకనా, లేకపోతే ఎందుకు? మరి మార్కెట్ యార్డు సెస్ వసూలు చేస్తారు, మీకు తెలుసు లేదో. ఊర్లో నుంచి ఏదైనా వ్యాపారం రైతు అమ్ముకుంటే రైతు సెస్ కట్టాలా? అయితే రైతు కట్టడు, రైతు పేరు మీద వ్యాపారస్తుడు కడతాడు. అంటే రైతు దగ్గర నుంచి వసూలు చేస్తేనే కదా వాడు కట్టేది, లేకపోతే వాడు లాభం ఎందుకు పోగొట్టుకుంటాడు? నేను డబ్బులు కట్టాలా మార్కెట్కి అంటాడు. ఊరి బయటికి పోతేనే విజిల్ వేస్తేనే వాడు చెస్ రాయాలి. రాస్తున్నారా లేదా తెలియదు. అది రాసిన డబ్బంతా కూడా మార్కెట్ యార్డుకే వస్తుంది. దాన్ని కేవలం రైతుల ప్రయోజనాల కోసమే ఖర్చు పెట్టాలి. లేదు. మరి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది నంద్యాలలో, ఇంత పెద్ద
భూ వ్యవస్థ ఉన్నటువంటి అంటే 8.5 ఎకరా ఇక్కడ, 12.5 ఎకరా అక్కడ, అంటే 15 ఎకరాలు అక్కడ, అంటే 20 దగ్గర 25 ఎకరాలు భూమి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నదాన్ని ఉపయోగించుకునే విధానంలో, రైతులకు ఉపయోగపడే విధానంలో చేయకపోవడం వల్ల చాలా జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన. అంటే దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలనేది మా ఆందోళన. మొదటి కార్యక్రమం. రెండో కార్యక్రమము, రాజకీయ పార్టీకి 2 ఎకరాలు ఇస్తే 33 సంవత్సరాలు అంటే అది 30 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా అది ఇంకా దాన్ని ఎవరు కదిలించలేరు. ఒక్కసారి వచ్చి ఆక్యుపై చేసుకున్న తర్వాత ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా కావచ్చు, అది సులభంగా కదిలించలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న భూమిని పోగొట్టుకునేటువంటిది ఎందుకు లేదు? నీకు ఇది నిరుపయోగం అనిపించింది, ఇది అమ్మితే కొన్ని 100 కోట్లు వస్తుంది. ఈ 100 కోట్లు తీసుకుపోయి ఊరి బయట బ్రహ్మాండంగా మార్కెట్ యార్డు కట్టు, రైతులంతా ఉపయోగించుకుంటారు. మండలానికి ఒకటి కట్టు, మండలానికి ఒక పెద్ద యార్డు కట్టు, రోడ్ల మీద ఆరబోసుకునే బదులు అక్కడ ఆరబోసుకుంటారు కదా. ఎక్కడ కావాలంటే అక్కడ 10 లక్షలతో ఎకరాలు కొంటే ఎన్ని ఎకరాలు కొనకూడదు? ఈ మార్కెట్ యార్డు 2 అమ్మేస్తే ఎన్ని ఎకరాలు కొనకూడదు? 800 ఎకరాలు కొనవచ్చు. మొత్తం జిల్లా అంతా కూడా నీకు డ్రై యార్డులు కట్టచ్చు. అంత అవకాశం ఉంది. ఇట్లాంటి విలువైన భూములను, మార్కెట్ యార్డులు కేవలం రైతుల కోసం ఉండే భూములను రాజకీయ పార్టీల అవసరాల కోసం ఇవ్వడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తుంది భారతీయ కిసాన్ సంఘ్. కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.